గురువుగారు ఈ టెస్టిమోనియల్ నిజంగా నాకు చాలా భయమేసిందండి. అసలు రక్తం కక్కుని చచ్చిపోవడము, చేతబడి ఇవన్నీ నిజంగా ఈ రోజుల్లో కూడా నమ్మాలా అనుకుంటే నమ్మాలని అనిపించేటట్టుగానే ఉన్నాయండి. ఈ ఇన్సిడెంట్, ఈ టెస్టిమోనియల్ ఒకటి. సో, 20 సంవత్సరాలుగా అతనికి చేతబడి చేస్తుంటే ఏదో దేనివల్ల ఇలా అవుతుందో తెలియక మీ దగ్గరికి రావడం అన్నది ఉందో చూడండి. అతనికి పూర్వజన్మ పాపం అక్కడితోటే ముగిసిపోయిందన్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఇంక మీరు అదృష్టరత్నం ఇచ్చిన తర్వాత అండ్ ఎవరైతే ఇద్దరు తెలిసిన వాళ్ళున్నారో, వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోయారు. ఎంతలా కొట్టిందండి అసలు వాళ్ళకి. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి కంటబడేసిందనమాట. ఇది ఎలా గురువుగారు? ఎలాంటి సందర్భంలో ఆయనొచ్చారు? వీరు కురుమూర్తి గారు నాగోల్లో ఉంటారు. ఇప్పుడు యాక్చువల్‌గా వీరిది జడ్చర్ల మహబూబ్‌నగర్. అదృష్టరత్నం పెట్టుకుంటాం వెంటనే ఎవరైతే వీళ్ళకి చేతబడి చేశారో, చేతబడి ఎవరు చేశారో వీళ్ళకి తెలుసు. చేసినోడు మొదట ఆయనేమో ఒక నెలలో ఫస్ట్ నెలలోనే చనిపోయారు. తర్వాత రెండో నెలలో రెండో అతను చనిపోయాడా? ఆ! ఇద్దరు 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 చనిపోయారు. అదృష్టరత్నం పెట్టుకుని నాకు అన్ని రకాలుగా మంచి జరిగిందని చెప్పి ఆయన ఎంతో సంతోషంగా చెప్పి, ఇప్పుడు సన్మానం చేయటానికి శాలువాని, స్వీట్లు, దండలు అన్నీ తీసుకొచ్చారు వారు. వారిని అడిగి ఏం జరిగింది? ఎట్లా జరిగింది? అన్నీ అడుగుదాం. పూర్తి పేరు? నా పేరు కురుమూర్తి. అయ్యా! అదృష్టరత్నం పెట్టుకున్నాక ఏమేం జరిగింది స్వామి? నాకు అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లో చాలా భయంతోనొచ్చిన. హ్మ్. అంటే మామూలుగా చెప్పాలంటే ఇది చేతబడి భయంకరం. మనిషి ఆహ్, నుంచోలేడు, కూర్చోలేడు అంతా నేనసలు భయంగా ఉంటది. నిజం చెప్పాలంటే నేను చనిపోదాం అనుకున్నాను గురువారు. వీడియోలో యూట్యూబ్‌లో చూసి హ్మ్. నాకు ఇక్కడికి రావడానికి అమ్మవారే దారి చూపించింది. హ్మ్. నేను వచ్చాను చాలా హ్యాపీగా. హ్మ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీ రూమ్‌లోకి వచ్చిన తర్వాత వచ్చి ఎళ్ళేటప్పుడు కొండంత ధైర్యం వచ్చింది నాకు. నా మాటలతో చెప్పలేను. నాకు చేతబడి చేసిన ఇద్దరు చనిపోయారు. హ్మ్. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నా భార్య మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ నేను వెళ్ళనని చెప్తుంది. సంసారం కంటే ఇంకేం సంతోషం కావాలి? ఆ! హ్మ్. రత్నం వేసుకున్న 9 నిమిషాలనే నాకు ఉన్న చేతబడులన్నీ వెళ్ళిపోయినాయి. హ్మ్. అది వెళ్ళిపోతుంటే కూడా మనకు తెలుస్తుంటది. అవును. మీ దగ్గరకొచ్చేటప్పుడు కాళ్ళు చేతులు వణుకుకొట్టొచ్చిన గురుగారు. హ్మ్. నిజం చెప్పాలంటే. హ్మ్. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంతోన ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. నాకు ఇక మీరసలు దేవుడిలాగా కనిపించారు. మనుషుల్లో దేవుడు ఉంటారంటే మీరే అని నాకు అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తది నాకైతే. పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా హ్మ్. కాపాడింది. ఆ! అందులో అవతల వాళ్ళ కారులో నలుగురున్నారు. హ్మ్. నాకు ఏమి కాలేదు. వాళ్ళకు ఏమి కాలేదు. మీ మూలాన వాళ్ళకి కూడా మంచి జరిగింది. అసలు ఏమి కాలేదు. వాళ్ళు నవ్వుకుంటా బయటికి దిగిర్రు హ్మ్. కార్‌లోంచి. హ్మ్. నేను హ్మ్. షాక్ అయినా. రాబోయే కాలంలో బ్రహ్మాండంగా వ్యాపార వ్యవహారాలన్నీ సక్సెస్ ఉంటాయి. ఇప్పుడు 100,00,00,000 సంపాదించుకోగలిగిన ధైర్యం వచ్చిందా? 100,00,00,000 కాదు, హ్మ్. 10,00,00,000 సంపాదిస్తానే ధైర్యం నాకొచ్చేసింది గురుగారు. అవును. ఏది ఆ! ముట్టుకుంటే అది బంగారం అవుతుంటది. హ్మ్. అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంటది. 20 ఇయర్స్ 20 ఇయర్స్ ప్రాబ్లమ్. ఓహో! అదృష్టం పెట్టుకోగానే ఆ ఆ! ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓకే. మీకు ఆరోగ్యం విషయం ఎట్లా ఉంది? హెల్త్ కూడా చాలా బాగుంది. అదృష్టం మీరు పెట్టుకున్నప్పుడే మీ కుటుంబం అందరికీ మంచి ఇంకో జరుగుతుంది. ఆహ్, అమ్మవారికి దండం పెట్టుకోవటం. అమ్మవారి దండ పెట్టుకుంటాను. ఆ! మార్నింగ్ పూజ చేసుకుంటాను. హ్మ్. బయటికెళ్ళిందంటే కంపల్సరీ ఆ! సక్సెస్. సక్సెస్ ఒకటే. సక్సెస్ అంతే. హ్మ్. బాధపడి చేసిన ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఆ! చాలా ఆనందంగా వచ్చాను నేను. ఇది చెప్పడానికే ఆ! మెయిన్ ఇది చెప్పడానికి. నాకు చాలా మంచి జరిగింది. ఆ! చాలా ఆనందంగా వచ్చాను. అయ్యో! నేను కూడా నాకు తెలిసిన రిలేషన్ వాళ్ళని తీసుకొస్తాను. శుభం తీసుకొస్తాను. బియాత్, శుభం బియాత్. అమ్మాయి యాక్చువల్‌గా మేము ఆరాధించే దేవత ఎవరైతే ఉన్నారో భద్రకాళి మహాలక్ష్మి, హ్మ్. అదృష్ట లక్ష్మీదేవికి వాళ్ళిద్దరూ రక్షణ దేవతలనమాట. హుహు. అందుమూలన ఏమవుతదంటే, అదృష్టం కలగజేసి ఐశ్వర్యాన్ని కలగజేయటం ఒకటే కాకుండా, ఆళ్ళకుండే చేతబడి, దిష్టి దోషాలు, నాగదోషాలు, ముఖ్యంగా కాలసర్ప దోషం, హ్మ్. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది, మీకు కుజు దోషం తెలుసు మీకు. హ్మ్. దారుణమైన దోషాలుంటాయి కొన్ని. అలాగే రక్తకాటరేటి విద్యలు, హుహు. కుక్కుటి విద్యలు ఇట్లాంటియన్నీ కూడా చాలా దారుణమైనవి. ముఖ్యంగా ఆటిని నేను నమ్మాను, నమ్మలేదు అన్నట్టు కాదు. హ్మ్. ఎవరికైనా సరే కాలికి కూర్చుంటే హ్మ్. గుచ్చుకున్నప్పుడు వాళ్ళు తెలివైనోళ్ళైతే వెళ్ళి ఒక రూ. 2 పెట్టి టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫ్రీగా చేస్తారు. హ్మ్. చేయించుకున్నా కూడా అది ఏం కాదు. లేకపోతే ఆ చిన్నదే పెద్దదయిపోయి చిన్న పుండు సెప్టిక్ బ్రహ్మరాక్షసి అంటారు గదా! అలా అయిపోతది. ఆ! సెప్టిక్ అయ్యి కాలు కూడా తీయాల్సిన అవసరం వస్తది. ఆ! కొంతమంది మనుషులు కూడా చనిపోతారు. ఈ కాలసర్ప దోషం, దిష్టి దోషాలు ఇయన్నీ కూడా అలాగే చేతబడులు కూడా చాలా దారుణమన్నమా. హ్మ్. చాలా దారుణం. కొంతమందికి తెలిసి కూడా ఏమి చేయరు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమందికి ఆళ్ళు తెలిసి నేను ఏదో చేద్దాము అనుకునేసరికి ఆళ్ళకి చేయలేకుండా చేసేంత ఓపిక లేకుండా అయిపోతారు. హ్మ్. ఇక ఆళ్ళు ఎప్పుడైతే మనసులో అదృష్టం పెట్టుకోవాలి అని తీవ్రంగా అనుకుంటారో హ్మ్. అప్పుడు ఆళ్ళకి శక్తి వస్తది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చి అదృష్టం పెట్టుకుంటారు. హ్మ్. మీరు మీరు చెప్పినోళ్ళు బహుశా
ఆ అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళ టెస్టిమోనియల్ చూసుంటారు. అవునండి. అవును. చాలా మంది ఒక హ్మ్. రైతైతే ఆయనకి కాలసర్ప దోషం ఉంది. హ్మ్. అలాగే పాలివాళ్ళు అంటే ఆళ్ళకి దగ్గరోళ్ళే. హుహు. వాళ్ళకి వీళ్ళకి చేతబడి చేయించడం ద్వారా వీళ్ళకి రోజు రక్తం కక్కుకోవటం అని రకరకాల విషయాలు. అట్లా జరుగుతుంటే మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాక చిన్న తంత్రం ఇచ్చాము చేసుకొని వెళ్ళిపోయాక, హ్మ్. ఆళ్ళ తాలూకా వోళ్ళు ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులు 3 రోజుల్లో ఆళ్ళు కనిపించకుండా అయిపోయారు. హ్మ్. అంటే ఆళ్ళు ఇద్దరూ కలిసి ఎళ్ళే ఒక బండి ఆహ్, యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. ఓహ్! 3 రోజులే 3 డేస్‌లోనే. ఆహా! అంటే వాళ్ళు బతికుంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి. అలాంటి ఆ! సందర్భం లేకుండా అయిపోయారు. అలాంటిది చాలా జరుగుతాయి. ఒక అన్నదమ్ముల్లో జరిగాయి. వేరు వేరే జరిగాయి. వీళ్ళకి తెలవకుండా హ్మ్. ఆహ్, కొన్ని కుటుంబాలు యాక్చువల్‌గా ఆయన కలెక్టరు. ఎంతోమందికి మంచి మంచి ఇళ్ళు ఇప్పించాడు. ఆయన జీవితం అంతా అందరికి ఉపకారం చేయటంలోనే సరిపోయినాయి. హ్మ్. ఆయన కాలం చేసిన తర్వాత ఆయనకి ఎవరో చేతబడి చేయటం వలన ఇంకా కలెక్టర్ అంటే ఏవి డిస్ప్యూట్లు ఉంటాయి కదమ్మా! హ్మ్. 100 మందికి ఉపకారం చేసినా ఒక్కడికైనా అపకారం చేయాల్సొస్తది. వాళ్ళు చేసే పనుల మూలాన గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్‌కి ఎవరో చేసిన దాని మూలాన ఆయన, ఆయన చనిపోయాడు. ఆళ్ళ మిసెస్ పిచ్చోడిలాగా అయిపోయింది ఆవిడ. హ్మ్. ఆళ్ళకి ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉన్నోళ్ళు. హ్మ్. వయసు ఒకళ్ళకి 40, ఒకడికి 45 ఇప్పుడు నేను హ్మ్. చెప్తున్నా. హ్మ్. 35 కంటే ఎక్కువే. వాళ్ళకి ఈ ముసలావిడైన తల్లిగారు గొలుసులకు ఇనప గొలుసులు కట్టి ఇంట్లో కట్టి ఉంచాల్సొస్తుంది. ఆ ఇల్లు ఆ రోజుల్లో కలెక్టర్ గారు బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడు. హ్మ్. ఆ ఇంటికి ఈ రోజుకి రంగులు లేవు. అయ్యో! సెంటర్‌లో పెద్ద ఇల్లు. హ్మ్. ఇల్లు ఖరీదు చేస్తది ఈవేళ కూడా 150,00,00,000 దాకా ఖరీదు చేస్తది. హ్మ్. కానీ ఈ పిల్లలు అట్లా ఉండి, ఈవిడెట్లా ఉండి, ఆయన చనిపోయి ప్రతి క్షణం ఎట్లా ఉంటది చేతబడి అంటే నెమ్మది అబ్బా! నెమ్మదిగా వదిలేస్తే అంత ఘోరం. ఆహ్, నే ఒక నీటి బిందులో గనక కప్పేసిన తర్వాత కింద నీళ్ళకి వేడి చేయటం మొదలుపెట్టారనుకోండి. హ్మ్. అది కప్ప తడిగా కొద్దిగా వేడి తగలంగానే దూకేస్తే అంటే హ్మ్. కొద్దిగా ఈ చేతబడి ఉంది, దిష్టి ఉంది అని తెలవంగానే హ్మ్. మన దగ్గరకొచ్చి అదృష్టం పెట్టుకుంటే బ్రహ్మాండంగా బాగుపడతారు. హ్మ్. లేకపోతే ఆ నీళ్లు వేడైన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత కప్ప పగేకి ఎగరలేదు. దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే మగ్గిపోతది. చనిపోవాల్సొస్తది. హ్మ్. దాంట్లోనే ఉడిగిపోవాల్సొస్తది. హ్మ్. చేతబడి అనేది గాని, దిష్టి గాని, కాలసర్ప దోషం ఇలాంటి దోషాలు కూడా కొద్దిగా తేడా అనిపించంగానే. హ్మ్. హ్మ్. ఎందుకంటే వేరేయన్నీ కూడా దానికి చేయాల్సిన తాంత్రిక క్రియలన్నీ కూడా చాలా లక్షల కోట్లు ఖర్చవుతాయి. హుహు. చాలా తక్కువలో చేసినా కూడా పూజ యజ్ఞం చేయాలన్నా కూడా, మంచి వ్యవహారం చేయాలన్నా కూడా హ్మ్. 10,00,000 పైనే అవుతాయి ఖర్చులు. ఓహ్! అట్లాంటి ఖర్చులున్నా కూడా పోనీ ఏదైనా తక్కువలో చేసేవాళ్ళు దొరికి తక్కువలో చేసినా కూడా దాని యొక్క ఉపయోగాలు 9 రోజుల నుంచి 18 రోజులు, మాక్సిమం 45 రోజులే ఉంటాయి. తర్వాత మళ్ళీ అయి తిరగబడి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి లైఫ్‌లోకి. ఆహా! అదృష్టరత్నం ఒకటే శాశ్వతమైన పరిష్కారం. అతి చీపు. అనేక రకాలుగా ఆ చెడు తీసేయటమే కాకుండా విపరీతమైన లాభాలు ఆళ్ళ ఇంట్లో కలుగుతాయి. హుహు. ఐశ్వర్యవంతులవుతారు. పిల్లలు బాగుపడతారు. రాబోయే తరాలు మంచిగవుతాయి. అప్పటిదాకా ఆగిపోయిన పెళ్ళిళ్ళవుతాయి. హ్మ్. అప్పటిదాకా ఉన్న అనారోగ్యాలు ఎళ్ళిపోతాయి. ప్రతిరోజు సంతోషంతోటి గంతులేస్తుంటారు. హ్మ్. ఇల్లంతా పచ్చగా బంగారం నిజమైన అభివృద్ధి అనేది ఆ ఇంట్లో కనిపిస్తుంటది. హ్మ్. ఇంట్లో బంగారం చేరుకుంటది. చాలామందికి ఇంట్లో బంగారాలు తాకట్టు పెట్టాల్సొస్తది. హ్మ్. ఆడవాళ్ళ బంగారాలు తీసుకెళ్ళి తాకట్టు అవును. పెడతారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఆళ్ళ తల్లిగారు ఇచ్చిన లక్ష్మీ కాసు గాని, ఆ తల్లిగారి దగ్గర నుంచి ఏదైనా బంగారు వస్తువు గాని తీసుకొని అంటే మొత్తం అని కాదు. ఒక ఆహ్, గ్రామో, ఒక తులమో బంగారం వస్తువు తీసుకెళ్ళి లక్ష్మీదేవి దగ్గర పూజలో పెట్టి 18 రోజుల తర్వాత దాన్ని అమ్మి దాన్ని తీసుకెళ్ళి వ్యాపారంలో పెట్టడం అనేది ఒక సిస్టమ్ అది. హ్మ్. అది మేము చెప్పే రెమెడీ కూడా. అది దాని మూలాన చాలా ఇప్పుడు మీరు లలిత జ్యువెల్లరీ అని చెప్తాడు చూడండి. హ్మ్. మా అమ్మ గాజులు తీసుకెళ్ళి 60 హ్మ్. గ్రాములతో చేశాను అంటాడు కదా! అవును. అది యాక్చువల్‌గా అదొక తంత్రం. లక్ష్మీ తంత్రాల్లో అదొక తంత్రం. ఓహో! తల్లి దగ్గరది గాని, లేకపోతే లక్ష్మీ ఉన్నది గాని తీసుకెళ్ళి ఆ అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకున్నాక దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఆ డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయటం అనేది ఒక తంత్రం. అది ఓహ్! గ్యారంటీగా అభివృద్ధి చెందుద్ది. హుహు. అమ్మ నీ దగ్గర 10 గ్రాములు బంగారం తీసుకుంటున్నా, అమ్మ నీకు 10 కిలోలు బంగారం ఇస్తానని చెప్పేయాలి. హ్మ్. చెప్పి ఆ వ్యాపారంలో పెట్టుకోవటం అనేది ఒక తంత్రం. హుహు. అది కొంతమందికి సెట్ అవుద్ది. కొంతమందికి సెట్ కాదు. మన దగ్గరికొచ్చినోళ్ళకి మనం చెప్తాం. ఇంట్లో బంగారం అమ్మటం గాని, అమ్మితే ఇంట్లో బంగారం అమ్మితే వ్యాపారం పెట్టడానికి ఆ తులం బంగారం అమ్మండి అంతే. హ్మ్. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే, హ్మ్. దరిద్రం ఒకటి మీ ఎమ్మట వెంటబడుతుంది. లేతే నీ ఇంట్లో అదృష్టరత్నం లేదు అని అర్థం. హ్మ్. నీ ఇంట్లో అదృష్టరత్నం ఉంటే నీ జీవితంలో ఎప్పుడు తాకట్టు అనేది పెట్టవు. హ్మ్. ఎప్పుడు ప్రతి సంవత్సరం మీ భార్యకి, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, తల్లిదండ్రులకి బంగారాలు కొంటావు, భూములు కొంటావు, ఆస్తులు కొంటావు. ఇంత గొప్పది ఇచ్చే దాని అదృష్టరత్నం ఖరీదు ఎంత ఉంటదో తెలుసమ్మా? హ్మ్. స్టార్టింగ్ రేటు 1,16,000 ఓహ్! అది పెట్టుకున్నాక మంచిగా సంపాదించి ఒక 10,00,00,000 సంపాదించుకున్నాక 11,00,000ది, 16,00,000ది
చాలా ఒక 100 కోట్లు సంపాదిస్తే 1,16,00,000 అలా రూపాయలు. అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత. ఇక్కడ హైదరాబాద్లో 116 కోట్లు అదృష్టనాడు పెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళు బిల్డర్స్ కూడా ఎంతో ఉన్నారు. మంది ఉన్నారు. అమ్మో! ఎంతో 16 మంది. కోట్లే. అవును, ఆ! ఎంతో మంది ఉన్నారు. ఆ! దానికి ఏముంది, మాది గ్యారంటీకి తగిలే లాటరీ టికెట్. లాటరీ టికెట్ ఖరీదు 100 రూపాయలే ఉంటుంది. ఆ! తగిలిన తర్వాత దాంట్లో ఎంత లాభం వస్తుంది? అవును. అంటే గ్యారంటీగా తగిలే లాటరీ టికెట్ని మీరు ₹1,00,000 పెట్టి కొనుక్కుంటున్నారు. 100 రెట్లు కాదు, 1,00,00,000 రెట్లు లాభం వస్తుంది. అది కూడా ఒట్టి ధనపరంగానే కాదు, హ్మ్. ధనము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, సొంత ఇల్లు, వ్యాపారాలు, వ్యవహారాలు, మనుషులు అనుకున్నవన్నీ అయిపోవటం, అన్ని రకాల పాజిటివ్లు కలగటం. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు స్వాతంత్రం ముందు దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఎన్నో అప్పటి నుంచి లేని సంపద నా దగ్గరికి వచ్చాక సంపద కలిగిందని వచ్చింది. మాట్లాడాం కదా. అవునవునండి. ఒక కుటుంబం అయితేనమ్మా వాళ్ళు కాకినాడ దగ్గర ఉంటారు, రాజులకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేరే ఆ ఏరియాకి ఒక ముళ్ళపూడి ఎర్రచంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు. హుహు. అట్లాంటి కుటుంబాలు వాళ్ళు. ఆ కుటుంబము ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్ని హ్మ్. రకాలుగా ఉంది. ఆ ఉన్నవాళ్ళు దాదాపు 30 సంవత్సరాల క్రితము ఒక రాత్రిపూట జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మూలాన హ్మ్. ఎవరో చేతబడి చేశారు, తీవ్రంగా చేశారు. ఆళ్ళకి వచ్చిన తగు మూలాన ఆ తగు మూలాన చేపిస్తే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాళ్ళు మనుషులు చనిపోవటము, డబ్బులు వెళ్ళిపోవటము రోజు. ఇంకోటి, ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు చనిపోయినా కూడా వాళ్ళంతా జాగ్రత్త పడాలి, మిగిలిన వాళ్ళంతా కూడా అదృష్టతను కంపల్సరీ పెట్టుకోవాలమ్మా. దాన్ని మృత్యు ఛాయ అంటారు. ఒక్కసారి మృత్యు ఛాయ ఏదైనా ఇంటికి ఏర్పడిందా, హ్మ్. ఆ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబస్తులు అందరూ అదృష్టతను పెట్టుకోవాలి. లేకపోతే మృత్యు ఛాయ ఎప్పటికీ వదలదు. మృత్యు ఓహ్! ఛాయ ఒక్కసారి వచ్చిందంటే ఇక అది చాలా కష్టం. కేవలం అదృష్టతను పెట్టుకుంటే చాలామంది, నా దాంట్లో చూడండి, ఒక ముగ్గురు అన్నదమ్ముల్లో హ్మ్. అదృష్టతను పెట్టుకోకముందు 2 అన్నదమ్ములు చనిపోయారు. మూడో ఆయన, హ్మ్. అలాగే ఆయన తండ్రి ఇద్దరూ రెడీగా ఉన్నారు. మేము చనిపోతామని జబ్బు కూడా చేసింది. హ్మ్. ఇక రేపు ఎల్లుండి అనుకున్నప్పుడు ఎవరు వీడియో చూడటం వలన, ఎవరో చెప్పడం వలన మన దగ్గరికి వచ్చి పెట్టుకున్నారు. హ్మ్. కరెక్ట్‌గా ఆళ్ళు ఒక్క సంవత్సరం తర్వాత మన దగ్గరికి వచ్చారు. వచ్చి సన్మానం చేసి, గిఫ్ట్‌లు ఇచ్చి, ఎంత సంతోషంతోటి అందరూ 16,00,000 అదృష్టరత్నాలు పెట్టుకుని ఎళ్లారు ఆళ్ళు. హుహు. ఆళ్ళ కుటుంబం మొత్తం. డబ్బులొచ్చినియి, సుఖం వచ్చింది, సంతోషం వచ్చింది, ఇల్లంతా ఆరోగ్యంగా చెందిపోయింది. ఎప్పటినుంచో ఆగిపోయిన ఇల్లు మంచిగా చేసుకున్నారు. 18 ఎకరాల ల్యాండ్ కొన్నారు. వితిన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ ఒక సంవత్సరం లోపే. ఒక సంవత్సరం హుహు. అటు ఇల్లోనే. వాళ్ళకి తెలిసిపోయింది. అంతకుముందు మేము చనిపోవడం గ్యారంటీ అనుకున్నోళ్ళు, మేము ఇప్పుడు గ్యారంటీగా 100 సంవత్సరాలు బతుకుతాం స్వామి, తెలిసిపోయింది ఈ అదృష్టరత్నం పవర్ అని చెప్తున్నారు. ఓకే. నిజంగానే ధైర్యంగా అనుకుంటే మనం ఏదనుకుంటామో అది జరుగుతుంది. అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళకి. పెట్టుకుంటే. ఆ! ఓకే. అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళకి ఆళ్ళు మాట్లాడేదే చెడు మాట్లాడతారు. ఆ! ఆళ్ళు ఆలోచించడమే చెడు ఆలోచిస్తారు. అమ్మా పాజిటివ్ అనేది సూర్యుడి కింద కూర్చున్నాక మీరు చీకటి గురించి ఊహించుకోలేరు. మీరు కళ్ళు మూసుకున్నా చీకటి కనపడదు. ఆ! అట్లాగే అదృష్టరత్నం ఉన్న చోట మీకు ఎప్పుడు వెలిగే ఉంటది, ఐశ్వర్యం ఉంటది. అదృష్టరత్నం పెట్టుకుందాం అని మీరు మనసులో అనుకుంటేనే మీకు అదృష్టం రెడీగా ఉందని లెక్క. ఓకే అండి. ప్రతి ఒక్కళ్ళకి అదృష్టం పెట్టుకునేంత స్తోమత కలగాలని కోరుకుంటున్నామండి. అది ఆటోమేటిక్‌గా కలుగుద్దమ్మా. నేను హ్మ్. అదృష్టరత్నం పెట్టుకోవాలి అని అనుకోండి. అని అనుకోవాలి. రోజుకి 10 సార్లు చొప్పున 10 రోజులు అనుకోండి. హ్మ్. 11 రోజు కల్లా మీకు ఆ డబ్బులు సమకూరుతాయి. ఓకే. అమ్మమ్మ. ఇదేదో చాలా బావుందండి. చాలా మంచిగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.